హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరి ఈరోజు శివుడు చెప్పిన శివరాత్రి కథ తెలుసా? మరి తెలుసుకుందామా ఇప్పుడు. శివరాత్రి ఉపవాసం, జాగరణలతో, ధ్యానంతో పాటు ఇది అన్ని పండుగల కన్నా ఎంతో ప్రత్యేకమైనది. రాత్రిపూట పూజలు చేయడము, పండగ రోజు చూస్తాము. బిల్వపత్ర అర్చనము, రుద్రాభిషేకాలు చేస్తాము. రుద్రాక్షమాల ధారణలు, విభూతి ధారణ చేస్తాము. శివరాత్రి నాడు శివుడికి ప్రీతి కోసం మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. అయితే కేవలం ఇలా ఏదో పూజలు, అభిషేకాలతో శివుడిని అర్చించి యథావిధిగా మళ్ళీ ఆ రోజున జీవితం గడపటమేనా? చూడండి ఫ్రెండ్స్, మీకు మీరు క్వశ్చన్ మరి ఈ పండుగ వల్ల ఏదైనా ఇతర ప్రయోజనం ఉందా? మనము ఈ పండుగ గురించి హేతుబద్ధంగా ఆలోచించినామనుకోండి, మనకు సమాధానం లభిస్తుంది. దానికి ఉదాహరణగానే లింగ పురాణంలో ఓ చక్కటి కథ ఉంది. అంటే ఆ మహాదేవుడే ఈ కథను చెప్పాడు అని చెప్తారు ఫ్రెండ్స్. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే శివరాత్రి వ్రత ప్రభావాన్ని పార్వతీదేవికి కథ ద్వారా చెప్పారు. పూర్వం ఓ పర్వత ప్రాంతంలో ఒక బోయవాడు ఉండేవాడు. ఉదయాన్నే వేటకు వెళ్ళేవాడు. సాయంకాలానికి ఏదో ఒక మృగాన్ని చంపి దానితో తన కుటుంబాన్ని పోషించుకోవడం అతని దినచర్య. అయితే ఓ రోజు ఉదయాన్నే వేటకు వెళ్ళిన ఆ బోయవాడికి చీకటి పడే వేళ అయినా ఒక్క జంతువు దొరకలేదు. దాంతో అతడు నిరాశగా ఇంటి ముఖం పట్టాడు. అలా వస్తూ ఉంటే అతనికి ఒక సరస్సు కనిపిస్తుంది త్రోవలో. రాత్రిపూట ఏదైనా జంతువు అక్కడికి నీళ్లు తాగడానికి వచ్చి తీరుతుందని, అప్పుడు దాన్ని సంహరించవచ్చునని అక్కడే ఆ చెట్టెక్కి కూర్చున్నాడనమాట. తనకు అటువంటి చూపునకు అడ్డంగా ఉండడంతో తన కంటి చూపుకి ఒక కొమ్మ ఆకులను తుంచి కింద పడేశాడు. అంటే అతనికి ఆ సరస్సులో దగ్గరికి వచ్చే జంతువులు కనిపించవని అడ్డంగా ఉన్న ఆ చెట్టు యొక్క ఆకులను, కొమ్మలను విరిచివేశాడనమాట. ఆకులను తుంచి కింద పడేశాడు. ఊతపదంగా అతడు శివా శివ అని కూడా అంటూ ఉండేవాడనమాట. అలా అనడం మంచో చెడో అతనికి తెలియదు. కానీ ఆ సమయంలో అలా అంటూనే కాలం గడిపేశాడు. అలా గడిపిన రాత్రి శివరాత్రి పర్వదినమని కూడా తెలియదు ఆ బోయవానికి. రాత్రివేళ మొదటి జాము గడిచాక ఒక ఆడజింక నీళ్లు తాగేందుకు అక్కటుగా వచ్చింది. దాని మీదికి బాణాన్ని ఎక్కించాడు. అయితే ఆ జింక తాను గర్భం దాల్చానని, తనను చంపడం అధర్మమని, వదిలిపెట్టాలని చాలా ప్రాధేయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింకను చూడడం, అది మానవ భాష మాట్లాడేసరికి బోయవాడు దాన్నేమీ చేయలేక పంపించేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. అప్పుడు ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని సంహరించాలనుకునే లోపే అది కూడా మానవ భాషలో తాను తన భర్తను వెతుకుతూ విరహంతో కృషించి ఉన్నానని మానవ భాషలో ఆ బోయవానికి చెప్పింది. పైగా బక్కచిక్కిన తన శరీర మాంసంతో అతడి కుటుంబానికి ఆకలి తీరదు, నన్ను విడిచిపెట్టు అని కోరుకుంది. ఒకవేళ మరి కాసేపటిదాకా ఏ జంతువు దొరకకపోతే తానే తిరిగి వస్తానని, అప్పుడు నన్ను సంహరించమని వేడుకొనిందనమాట. మొదట కనపడిన ఆడజింక కూడా అలాగే పలిగిన సంగతి అతనికి గుర్తు తెచ్చుకొని చాలా ఆశ్చర్యపోయాడు. మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో కొడదామని అనుకునేంతలోనే అది కూడా మాట్లాడింది. చూడండి, అన్ని జింకలు మాట్లాడుతూ ఉన్నాయి. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని బోయను అడిగింది. బోయవాడు వచ్చాయని, తనకు ఏ జంతువు దొరకకపోతే ఆహారంగా తామే వస్తామని కూడా తనకు చెప్పాయని మగజింక చెప్తాడు. అప్పుడు ఆ మగజింక, అయితే ఈ రెండు జింకలను ఒకసారి చూసుకొని వస్తానని, అప్పుడు తనను సంహరించమని పలికి వెళ్ళిపోతుంది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయ సమయం దగ్గర పడింది. బోయవాడు తనకు మాట ఇచ్చి వెళ్ళిన 3 జింకల కోసం ఎదురుచూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు. అయితే ఇంతలో మరొక జింక, దాని పిల్ల అటుగా రావటం కనిపించింది.
పిల్లు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగాలని పలికి వెళ్ళింది. మరికొద్దిసేపటికి 4 జింకలు బోయవాడిచ్చిన మాట ప్రకారం సత్యనిష్టతో అతడి ముందుకు వచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపాలంటూ ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయబు వాడిలో పరివర్తనను తీసుకొని వచ్చింది. చూడండి, ఎంత గొప్పగా ఉంది కదా. సత్యనిష్టతో అతడి ముందుకొచ్చి ముందుగా తనను చంపమంటే తనను చంపాలని ప్రాధేయపడ్డాయి. ఆ జింకల సత్ప్రవర్తన బోయవాడిలో పరివర్తన, మార్పును తీసుకొని వచ్చింది చూడండి ఫ్రెండ్స్. అంటే ఆ 3 వెళ్ళాక కూడా ఒక జింక వచ్చింది. దాని పిల్ల అటుగా రావటం కనిపించింది. విల్లు ఎక్క పెట్టాడనమాట. ఇప్పుడు మూడోది కాకుండా ఇది 4 చూడండి. ఆ జింక కూడా తన పిల్లని ఇంటి దగ్గర విడిచి వస్తానని, అప్పటిదాకా ఆగాలని పలికి వెళ్ళింది. 4 జింకలు బోయవానికి మాటిచ్చాయి. చూడండి ఎంత మార్పు వచ్చింది. ఆ జింకల సత్ప్రవర్తన ఎంత మార్పు తెచ్చింది కదా ఫ్రెండ్స్. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావటం, అతడు తెలియకుండానే శివశివ అనే ఊతపదంతో శివనామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డం వచ్చిన మారేడు దళాలను కోసి కింద పడవేయటం చేశాడు. అంటే ఆ రోజు ఊతపదమైన శివనామస్మరణ చేస్తూ ఆ మారేడు దళాలన్నింటినీ కింద వేశాడు. ఆ చెట్టు కిందే ఒక శివలింగం ఏనాటిదో ఉంది. ఆ శివలింగం మీద అతడు వేసిన మారేడు దళాలు పడ్డాయి. అది మారేడు దళ పూజా ఫలితాన్ని ఇచ్చింది. అంటే అవి బిల్వపత్రం అంటారు మారేడు దళాన్ని కదా ఫ్రెండ్స్. అది పూజా ఫలితాన్ని ఇచ్చింది అతనికి. 4వ జాము వరకు మెలకువతోనే ఉన్నాడు గనక జాగరణ ఫలితం కూడా లభించింది. క్రూరాత్ముడైనప్పటికీ ఈ పుణ్యకార్యాల వల్ల అతడి మనస్సు నిర్మలమైంది. అంటే అతను ఎంతో క్రూరుడు, కానీ ఈ పుణ్య కార్యాల వల్ల ఏమైంది, అతని మనసు కూడా ప్రశాంతంగా తేట తెల్లంగా మారిపోయింది ఫ్రెండ్స్. పైగా జింకల సత్యనిష్ట అతడి మనస్సును పూర్తిగా మార్చింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా ఆ రోజు చేసిన పుణ్యకార్య ప్రభావంతో అతడిలో సత్ప్రవర్తన కలిగింది. అందుకే హింసను విడనాడాడు. ఆ జింకలు కూడా సత్యనిష్టతో ఉండటంతో పరమేశ్వర అనుగ్రహం వల్ల ఆకాశంలో మృగశిర నక్షత్రంగా మారాయి. ఆ జింకలు చూడండి, పరమేశ్వర అనుగ్రహం వల్ల ఏమయ్యాయి, అవి చక్కగా మారిపోయాయి, మృగశిర నక్షత్రంగా మారినాయన్నమాట. ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరున బోయవాడు నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం పాటు ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరులుతుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నీతి ఏమి అంటే, హింస మనం చెయ్యాలి, ఎవరినైనా ఏదైనా హింసించాలి అనుకున్నప్పుడు మనం ఒక్క క్షణకాలం పాటు ఆలోచిస్తే మనసు దాని నుంచి మరులుతుంది. బోయవాడు జింకలను చంపాలనుకోవడంలో చేసిన కాలయాపన అతడిని చివరకు అహింసా ధర్మాచరణ మూర్తిగా నిలపగలిగింది. సత్యధర్మ పరాయణులు అహింసా మార్గాన్ని అనుసరించిన వారు సుస్థిర కీర్తితో నిలిచిపోతారనే ఓ సామాజిక సందేశం ఈ శివరాత్రి కథలో మనకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. చూడండి, ఎంత సొసైటీకి ఎంత మంచి కథను చెప్పాడు. మరి శివుడు పార్వతీదేవికి చెప్పాడు ఈ కథ ఫ్రెండ్స్. మరి అలాగే ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేయాలి. మరి లింగోద్భవ సమయంలో తప్పకుండా అందరూ మీతో మీరు మమేకమై ఉండండి. మీలో ఉన్న ఆ శివతత్వానికి అనుసంధానం కాండి ఫ్రెండ్స్. మరి ఎలా అంటే అన్ని పూజలతో పాటు ఈరోజు తప్పకుండా మీరు తప్పకుండా చేయాల్సిందే ఫ్రెండ్స్ ఈ ధ్యానాన్ని. మరి సుఖస్థిరాసనంలో కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి, కళ్ళు 2 సుతారంగా మూసుకోండి. మరి మన సహజమైన శ్వాసను గమనించండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి. మనం చక్కగా మన శ్వాసను గమనిస్తూ ఉంటే ఆలోచనారహిత స్థితి ఏర్పడుతుంది. అదే ధ్యాన స్థితి, అదే ఆత్మస్థితి, అదే మోక్షము ఫ్రెండ్స్. మరి ఎన్ని చెప్పినా ఏం చెప్తూ ఉన్నారు చూడండి. చక్కగా ఉపవాసము అంటే సినిమాలు చూడడము, జాగరణ అంటే సినిమాలు చూడడము, డ్యాన్సులు చేయడము, ఉపవాసం ఉండడం కాదు ఫ్రెండ్స్.
ఉపవాసం అంటే మనతో మనము దగ్గరగా ఉండడాన్ని, అదే ఉపవాసం అంటారు ఫ్రెండ్స్. మరి ఒక్కసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరూ ఈరోజు ధ్యానం మొదలు పెడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.